బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్గొండ జిల్లా నార్కటిపల్లి మండలం ఔరవాణి గ్రామంలో వింత ఘటన ఒకటి చోటు చేసుకుంది. తొలి విడత సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి కల్లూరి బాలరాజు ఓడిపోవడంతో దేవుని ఫోటోతో తన భార్య పురుగుల మందు డబ్బా పట్టుకుని ఓటుకు ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని అభ్యర్థించారు. బీఆర్ఎస్ అభ్యర్థిపైన 448 ఓట్లతోటి జక్కిలి పరమేశ్ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి గెలుపొందారు. ఓట్ల కోసం డబ్బులెవరు పంచమని అడిగారని ఓటర్లు ఎదురు తిరుగుతున్నారు. నల్గొండ జిల్లా నార్కటిపల్లి మండలం ఔరవాణి గ్రామంలో వింత ఘటన చోటు చేసుకుంది. తొలి విడత సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి కల్లూరి బాలరాజు ఓడిపోవడంతో దేవుని ఫోటోతో తన భార్య పురుగుల మందు డబ్బా పట్టుకుని ఓటుకు ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని అభ్యర్థించారు. బీఆర్ఎస్ అభ్యర్థిపైన 448 ఓట్లతోటి జక్కిలి పరమేశ్ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి గెలుపొందారు. ఓట్ల కోసం డబ్బులు ఎవరు పంచమని అడిగారని ఓటర్లు ఎదురు తిరుగుతున్నారు. నల్గొండ జిల్లా నార్కటిపల్లి మండలం ఔరవాణి గ్రామంలో జరిగిన వింత ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పుల్లారావు ఫోన్లో అందిస్తారు. పుల్లారావు, పంచాయతీ ఎన్నికలు ముగిసిన తర్వాత ఓడిపోయిన అభ్యర్థులు మాత్రము అంటే గెలిచిన అభ్యర్థులు డబ్బులు ఇచ్చారు. అదేవిధంగా ఓడిపోయిన ఓటమి చదివించినటువంటి అభ్యర్థులు కూడా ఓటర్లకు డబ్బులు ఇచ్చే పరిస్థితి నెలకొంది. సో ఈ విషయానికి సంబంధించి ఓడిపోయిన అభ్యర్థులు మాత్రము ఆ యొక్క ఎవరికైతే డబ్బులు ఇచ్చారో వాళ్ళ ఇళ్ళకి వెళ్ళేసేసి మీరు నాకు ఓటు వేయలేదు, నా డబ్బులు మాకు తిరిగి ఇచ్చేయండి అని చెప్పేసి కూడా వాళ్ళని అభ్యర్థిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇదే ఘటన ఈ రోజు నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి నార్కటిపల్లి మండలం ఔరవాణి గ్రామంలో చోటు చేసుకోవడం జరిగింది. ఔరవాణి గ్రామానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బాలరాజు అనే వ్యక్తి పోటీ చేశారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తరఫున వేరే పర్సన్ పోటీ చేయడం జరిగింది. సో ఈ పోటీ చేసిన తర్వాత బాలరాజు అనే వ్యక్తి మాత్రం ఓటమి చదివించారు. దీంతో బాలరాజు భారం తీసుకొని అదేవిధంగా ఒక దేవుడి ఫోటో పెట్టుకొని ప్రతి ఒక్క ఇంటి దగ్గరికి వెళ్ళేస్తే మీరు నా దగ్గర డబ్బులు తీసుకున్నారు, నాకు ఓటు వేయలేదు కాబట్టి నా డబ్బులు నాకు తిరిగియండి, లేకపోతే మాత్రం ఈ పురుగుల మందు దాన్ని చచ్చిపోతాను అని చెప్పేసి కూడా ప్రతి ఇంటికి వెళ్ళేసి ఎవరైతే తనకు ఓటు వేయలేదని భావించారో వాళ్ళ ఇళ్ళ వద్దకు వెళ్ళేసి అతను వేడుకుంటారు. అదే సమయంలో ఓటర్లు కూడా చెప్పారు, మీరు మాకు ఎందుకు డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది, ఏ విధంగా ఎందుకు మీరు వచ్చేసి మా ఇంటి దగ్గరికి వచ్చేసి ఎందుకు ఈ విధంగా అడుగుతున్నారు అని చెప్పేసి కూడా ఓటర్లు కూడా చెప్పారు. మిమ్మల్ని ఎవరు ఇవ్వమని చెప్పారు, అదేవిధంగా ఇప్పుడు వచ్చి మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు అని చెప్పేసి కూడా వాళ్ళు నిలదీస్తున్న నేపథ్యం అయితే ఉంది. ప్రజెంట్గా చూస్తే మాత్రం వాళ్ళు మాత్రం తన యొక్క భారం తీసుకొని ప్రతి ఇంటికి వెళ్తున్నాడు, తన డబ్బు తనకు తిరిగి ఇయ్యాలని చెప్పేసి కూడా ప్రతి లేనట్లయితే మాత్రం నేను ఆత్మహత్య చేసుకుంటాను ఈ పురుగుల మందు డబ్బా తీసుకొని, అందుకోసం పురుగుల మందు డబ్బా కూడా వాళ్ళ పెట్ట పెట్టుకుని పురుగులు చచ్చిపోతాను అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి. కాకపోతే ఓటర్లు మాత్రం అతని యొక్క అభ్యర్థులు మాత్రం తిరస్కరిస్తున్నారు. మీరు ఓటర్ని చెందిన తర్వాత ఈ విధంగా వచ్చి అడగడం సబబుగా లేదు, మీరు ఎవరు ఏమన్నారు అని చెప్పేసి కూడా వాళ్ళు ధికార స్వరంతో అతన్ని మాత్రం చెప్తున్న పరిస్థితి ఉందని చెప్పారు. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు. ఉంచుకొని అయినప్పుడు మా పైసలు మాకు